పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చీకురాయి మూలమలుపు వద్ద రాజీవ్ రహదారిపై ఓ కారును లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైన పరిస్థితి జిల్లా కేంద్రంలో నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీ 39 Y5299 గల లారీ ఉత్తరాఖండ్ నుండి ఫ్లైవుడ్తో విజయవాడకు బయలుదేరింది. గోదావరిఖని వైపు నుండి కరీంనగర్ వెళ్తున్న కారు TS22C 9138 గల కారు రెండు ఒకే వేలో కరీంనగర్ వైపు బయలుదేరుతున్నాయి. ఈ నేపథ్యంలో చీకురాయి మూలమలుపు వద్ద రోడ్డు దాటుతుండగా కారుకు కుడివైపున లారీ తాకడంతో ఒక్కసారిగా కారు యూటర్న్ అయింది. దీంతో లారీ తోసుకెళ్తూ చీకురాయి మూలమలుపు వద్ద నిలిచిపోయింది. దీంతో కారు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి నెలకొంది. కారులో ఒకే ఒక్కరు ఉండడంతో భారీ ప్రమాదమే తప్పిందంటూ స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కారు డ్యామేజ్ అయిన తీరు చూస్తే ఒకరో ఇద్దరో ప్రాణహాని జరిగి ఉండేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రాజీవ్ రహదారి హైవే కావడంతో ఒక్కసారిగా జనాలు అధిక సంఖ్యలో రోడ్డుపైకి చేరుకున్నారు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వెంటనే చర్యలు చేపట్టారు. ఏమైంది? బండి కట్ట రోడ్ల మార్జిన్ చూసుకోండి. మార్జిన్ నాకు తప్పేం కనపడతలా. ఆ కారు సడన్గా వచ్చేసి ఒకేసారి ఆడించి వెళ్తుంది తిరిగింది బండి. ఎక్కడికి వెళ్తాను? ఉత్తరాఖండ్ నుండి విజయవాడ. ఏం తీసుకెళ్తారు? ప్లేవుడ్. ఇటు అటు నుంచి రెండు కూడా రూటు మరి ఇటు తిరిగింది. బండి తిరిగింది. వెనకాల పడితే ఎవరు తెలుసుకోమే. స్వామి సీసీ కెమెరా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కంగారు ఏం పడట్లేదు. ఎవరు తప్పు ఏంటో అందరూ కంగారు ఎందుకు స్వామి? మిస్టేక్ ఎవరిది? వెళ్ళిపోక ఇటు దింపిందా, దాని మీదకి దింపాడు. ఇప్పుడు కార్ ఎటు నుంచి వస్తుంది? ఓవర్టేక్ వేసింది. ఓవర్టేక్ వేసేటప్పుడు కొత్త తాకింది. ఈ కార్ కూడా వినంగా వస్తుందట. బండి లారీని ఓవర్టేక్ వేసింది. ఓవర్టేక్ వేసి సప్లైకి వెళ్ళిపోలేవాడు. వెళ్ళిపోలే. ముందుకు వచ్చి వరకు టచ్ ఇచ్చి ఇట్లా తిరిగినట్టు. వెనక కొడితే ఎదరు తప్ప ఎలా తెలియదు స్వామి. చూసి సీసీ వీక్లో రెండోసారి అని రాయరు సీక్రెట్ టర్నింగ్. ఏంది మరి ఇట్లా టర్న్ అయితే అన్నట్టు సీక్రెట్ నుంచి వస్తా అంటే ఇలా పెట్టేసి ఓవర్టేక్ వేసింది లారీ. అంటే బ్యారికేడ్లన్నీ ఏమన్నా పెట్టమని అక్కడే ఉన్నాడు డ్రైవర్ మాట్లాడు. ఇద్దరు లారీ బండి తిరిగింది. ఇలా వచ్చేసాడు.